2006లో కేసీఆర్ గారికి ఎన్నికలు వస్తే మళ్ళీ గదే హుజరాబాద్పై కొట్లాడిండ్రు. ఇవాళ ఒక్కటి కాదు రెండు కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ సాహసోపేతమైన ఉద్యమాలు జరిగినా ఆ సాహసోపేతమైన ఉద్యమాలలో పాల్గొన్న బిడ్డలు హుజరాబాద్ బిడ్డలు. ఇవాళ మానుకోట ఇవాళ గుర్తు, మానుకోట రాళ్లకు మొక్కాలని చెప్పి ఇవాళ కూడా మాట్లాడుకుంటాము. మానుకోట రైల్వే స్టేషన్లో చిందిన రక్తం సాక్షిగా అనేక మంది ఉన్నారు. గా మానుకోటలో ఒక 200 మందో 300 మందో ఉద్యమానికి బయలుదేరితే అలా 150 మంది హుజరాబాద్ బిడ్డలు ఉన్నమాట వాస్తవం. సాయంత్రం పూట నేనే మాట్లాడినా భార్య పిల్లలు గుర్తొచ్చితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి, భార్య పిల్లల కంటే కూడా తెలంగాణ ఉద్యమం ముఖ్యం అనుకుంటే ఇక్కడ ఉండిపోండి అని చెప్పిన నేను. 150 మంది పోతే 70-80 మంది మాత్రమే నాతో మిగిలిండ్రు. ఆ మిగిలిన దాంట్లో అనేక మంది ఉన్నారు. అందులో ఒక బిడ్డ ఇక్కడ శ్యామ్ మా జడ్పీటీసీ ఆయన ఆ రోజు తుపాకీ తూటాలు వెళ్తే ఒక రబ్బర్ బుల్లెట్ ఆయన తొడ తగిలింది. ఆయన గిలగిల కొట్టుకున్నప్పుడు అనేక మంది బిడ్డలు రక్తం మడుగులలో గిలగిల కొట్టుకుంటూ కూడా వాళ్ళన్న ఒకటే ఒక మాట, అన్న బతికించండి, బతికిస్తే మళ్ళీ తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి చరిత్రకి సాక్ష్యం నేను. అలా ఒక బిడ్డను తీసుకొచ్చి శ్యామ్ని తీసుకొచ్చి హాస్పిటల్ చేసి అంటే ఇవాళ గక్కడి నుంచి వచ్చిన మనం ఇంకా మన గురించి ఎక్కువ చెప్పుకోవాల్సి అక్కర్లేదు. మనంగా బయటికి రాలే. చాలామంది అనుకుంటారు మనంగా బయటికి రాలే. అనేక రకాల అవమానాలు ఉంటాయి. అవమానాలు బయటకు వచ్చేటి ఉంటాయి, అవమానాలు దిగుమింగుకునేటివి ఉంటాయి. దిగమింగుకుంటాం, తెలంగాణ ప్రజల కోసం దిగమింగుకుంటాం. చాలామంది తెలియదు, పదవుల కోసం పెదవులు మూసేవాడే అయితే ఇవాళ 2 సార్లు మంత్రి పదవి అనుభవించిన నేను ఆర్థిక మంత్రిగా ఉండంగా కూడా ఆనాడు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 1700 మంది కార్మికులని ఒక కలంపోటుతో తీసేసినాడు. తప్పుగా ఆకలితో ఉన్న వాళ్ళతో పెట్టుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి మంత్రిగా ఉండి కూడా చెప్పగలిగినోడు ఈటల గుర్తుపెట్టుకో. మళ్ళీ వాళ్ళకు అండగా ఉన్న 1700 మంది కార్మికుల్ని మళ్ళీ తీసుకునే చరిత్ర మీకు తెలుసు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కొంతమంది విధవలు మా దాంట్లో ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మమ్మల్ని నిందించినా కూడా మేము ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయమైందని చెప్పి సపోర్ట్ చేసినటువంటి 2 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకా అనేక ఉంటాయి. గక్కడి నుంచి వచ్చిన వాళ్ళం మేము. ఆర్థిక మంత్రి కంటే ఇంకే పెద్దగా ఉంటుంది, ముఖ్యమంత్రి పదవి ఉంటుంది. నాకు తెలియదా ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రితో కొట్లాడుతున్న పని పోద్దని? ముఖ్యమంత్రితో కొట్లాడడం శ్రేయస్కరం కాదు తెలియదా నాకు, కానీ చేస్తాం. ఎందుకంటే మేము పెడుసు నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, ఆత్మగౌరవం కోసం కొట్లాడిన వాళ్ళం కాబట్టి, అన్యాయాలకు అక్రమాలకు దుర్మార్గాలకు వ్యతిరేకంగా బరిగీసి కొట్లాడిన వాళ్ళం కాబట్టి, పదవుల కోసం పెదవులు మూసుకోవద్దు కాబట్టి, గక్కడ ఆ కల్చర్ గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టి మేము కొట్లాడితే సరే ఆయనకి ఏమనిపించిందో మళ్ళీ తీసేసాం. 2021 తీసేసాం. 2020